నమస్తే అండి. నేనైతే ఇప్పుడు భద్రాచలంలో ఉన్నాను. ఆ శ్రీరామచంద్రుని దర్శించుకోవడానికి భద్రాచలం వచ్చాము. ఇది గోదావరి నది. ఇక్కడ అవతల వైపు వెళ్ళి స్నానం చేయడానికి పడవ ప్రయాణం ఉంది. పడవలో అవతలకు వెళ్ళి స్నానం చేసి వచ్చాము. వాటర్ కొద్దిగా ఉన్నాయి కాబట్టి బోటింగ్ ఎంజాయ్ చేసాం. యాక్చువల్గా అయితే వర్షాకాలంలో చాలా ఎక్కువ ఉంటుంది ఫ్లోటింగ్, మనం బోటింగ్ సాధ్యం కాదు. సో నాకు చాలా బాగా అనిపించింది. బోటింగ్ ఒక్కొక్కరికి 70 రూపాయలు తీసుకుని వాళ్ళే మళ్ళీ రిటర్న్ వాళ్ళే తీసుకొస్తారు, అక్కడ వదిలిపెడతారు. మనం స్నానం చేసి రిటర్న్ రావచ్చు. నేను చాలా ఎంజాయ్ చేశాం. స్నానం చేసేసి భద్రాద్రి రాముని దర్శనానికి బయలుదేరాం. 1 గంట సమయం పట్టింది. సెల్ ఫోన్స్ అయితే పర్మిషన్ లేదండి పైకి. స్వామివారి దర్శించుకోవడం చాలా బాగా అనిపించింది.